ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన అద్వితీయ జనతైక నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నామునైనా. నిత్యము దూతల చేత పరిశుద్ధుల చేత నైనా స్తుతించబడుతున్న దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి నీ బిడ్డలైన వారికి నైనా మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా ప్రపంచంలో అనేక మంది నీ యొక్క బాటలో నడుస్తూ ఉన్నప్పుడు వారికి నైనా ఆశీర్వాదములు అనుగ్రహించి వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచిన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకనూ సువార్త గురించి అనేక మందికి తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి నైనా ప్రయాసపడుతూ ఉండగానైనా మీరే జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగానైనా వాక్యమును ప్రకటించుచున్న నాకు నీ యొక్క జ్ఞానం నాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నడిపించండి. అలాగే వినుచున్న నీ ప్రియ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతనమైన ఆసక్తిని వారికి దయచేసి నీ యొక్క వాక్యమును వారి జీవితాలకు అన్వయించుకుని గొప్ప మేళ్లను పొందుకునే కృపను వారికి దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియ మిత్రులారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనమును చదువుతున్నాను. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మన చుట్టూ ఉన్న వారి బాధ పట్ల మనం ఉదాసీనంగా ఉన్నామా? ఉదాసీనముగా అంటే ఏమీ పట్టనట్లుగా ఉన్నామా? మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఒకసారి చూడండి. మన చుట్టూ ఉన్న పౌరులను ఒకసారి చూడండి. మన చుట్టూ ఉన్న ప్రతి మనిషిని ఒక్కసారి తలచి చూడండి. ఎంతోమంది బాధలలో, వేదనలో, వారి యొక్క స్థితిగతులు ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము ఏ పరిస్థితిలో వారిని చూచి ఉన్నాము అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. దొంగల చేతికి చిక్కుబడి గాయపడిన ఆ యొక్క బాటసారి, యెరూషలేము నుంచి యెరికో వెళుతున్న ఆ ఒక బాటసారిని మనం చూచినప్పుడు సమరయుడు సహాయం చేసి ఆదుకున్నాడు అనే సంగతి మన అందరికీ తెలుసు. అయితే ఈ కథలో మన జీవితంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మన చుట్టూ ఉన్న మనుషులను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వారిని చూద్దాం. వారు బాధతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు, దీన స్థితిలో ఉన్నప్పుడు మనము ఏ విధంగా స్పందించాము? మనము ఉదాసీనంగా ఉన్నామా, లేక మన ప్రతిస్పందన గొప్పగా ఉన్నదా అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుందాం. దాన్ని బట్టే దేవుడు మనకు ఒక స్థానాన్ని నిర్ణయిస్తాడు. మన స్థానం ఎక్కడ ఉంది ఈ పరిస్థితుల్లో? మన హృదయం ఎలాంటిది? వేదనతో ఉన్న వాళ్ళని చూచి చలించిపోయి జాలిపడి కేవలం మాటలు మాత్రమే చెప్పి సహాయం చేసే ఆ యొక్క చేతులు వెనక్కి దాచుకున్న వారిగా మనం ఉన్నామా? అందుకే బాధపడే వారి పట్ల నీ ఉదాసీనత ఏ విధంగా ఉంది అనే దాని గురించి చెబుతూ మన స్థానం ఎక్కడ? మంచి సమరయుడు సహాయం చేశాడు. ఆ గాయపడిన వ్యక్తికి సహాయం చేశాడు.
అయితే సహాయం చేయడానికి ముందు 2 విషయాలు జరిగినవి. అది యాజకుడు మరియు లేవీయుడు. వారు చూచారు, ప్రక్కగా వెళ్ళిపోయారు. నిజంగా వారు మనకు ఇక్కడ ఆదర్శవంతమేమీ కాదు. ప్రక్కగా వెళ్ళిపోయారు. ప్రక్కగా వెళ్ళిపోయిన వారు ఏ విధంగా ఆదర్శప్రాయులవుతారు? యాజకుడు ప్రక్కగా వెళ్ళిపోయాడు, లేవీయుడు కూడా ప్రక్కగా వెళ్ళిపోయాడు. నిజంగా వాళ్లకు ఇది ఒక అగ్ని పరీక్ష. ఎలా అంటారా? సహాయం చేయవలసిన స్థితిలో, సహాయపడవలసిన స్థితిలో వారు ఉన్నారు. అలాగే సహాయం అందుకోవాల్సిన స్థితిలో ఆ గాయపడిన వ్యక్తి ఉన్నాడు. ఇది నిజంగా అది తటస్థించెను. ఆ పరిస్థితి జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా మెసులుకున్నారో, ఏ విధంగా చేశారో మనం చూసాం. వాళ్ళకి ఇది పరీక్షయే. ఆ పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ప్రియ విశ్వాసులారా, ప్రతి మనిషికి ఒక పరీక్ష ఉంటుంది. నీ ముందు గాయపడిన వాడు ఉంటాడు, నీ ముందు బాధపడిన వాడు ఉంటాడు, నీ ముందు వేదన పడిన వాడు ఉంటాడు. అలాంటప్పుడు నీ స్పందన దేవుడు పెట్టిన పరీక్ష. ఆ పరీక్షలలో నీవు నిలవాలి, గెలవాలి అంటే నీ ప్రతిస్పందన ఏ విధంగా ఉంది? మంచి సమరయుడు సహాయం చేశాడు అనే దానికంటే ముందు ఈ ఇద్దరు వ్యక్తులు విఫలమయ్యారు. విఫలమయ్యే వారి జాబితాలో నీవు ఉన్నావా? ఆలోచన చేద్దాం. గాయపడిన వ్యక్తికి సహాయం చేయడానికి సమరయుడు ఆగకముందే తప్పనిసరిగా సమరయుడు ఆగుతాడు. కానీ ఆగకముందే జరిగిన సంఘటనలు మనసును కలిచివేస్తాయి, బాధిస్తాయి. వాళ్ళిద్దరు కూడా ఆగలేదు, దాటి వెళ్ళిపోయారు. ప్రమాదకరమైన పరిస్థితిని చూచి కూడా వారు దాటి వెళ్ళిపోయారు. దాటి వెళ్ళిపోయిన వారు ఏ విధంగా ఆదర్శప్రాయులు, వారు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు. ప్రియ విశ్వాసులారా, మనం ఆలోచన చేద్దాము. మనిషి అవసరాలు సాటి మనిషి పట్టించుకొని కాలంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి ప్రేమకు అర్థమేమిటో తెలియకుండా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రేమకున్న శక్తి ఏమిటో, సామర్థ్యం ఏమిటో ఎరగకుండా బోధిస్తున్న వారిని మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా జాలిస్తుందండి. ప్రియ విశ్వాసులారా, ఈ పరిస్థితుల్లో గాయపడిన వ్యక్తి నిజంగా మంచి సమరయుడి కోసమే ఎదురు చూచాడు. ఈ ఇద్దరి వల్ల ప్రయోజనం లేదు. యాజకుడు లేవీయుని వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. కానీ సహాయం చేసింది సమరయుడు. అందుకే ఆయన మంచి సమరయుడిగా పేరు పొందాడు. ప్రియ విశ్వాసులారా, మనలో ఏమాత్రం మంచి ఉందా? మనలో మంచి ఉందో లేకపోతే ఏముందో కూడా అది తెలియాలంటే ఇలాంటి పరీక్షకు ఒక్కొక్కసారి గురవుతూ ఉంటాము. అందుకే మన చుట్టూ ఉన్న వారి బాధ పట్ల మనం ఏ విధంగా స్పందిస్తున్నాం. అయితే యాజకుడు కావచ్చు, లేవీయుడు కావచ్చు, ఎందుకు సహాయం చేయలేదో వాటి మీద మనకు ఊహాగానాలు వద్దు. ఎందుకంటే ఊహాగానాలు చేయడం అసలు విషయం కాదు. ఇక్కడ సహాయం చేయలేదు అన్నది మాత్రమే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వారి ఉద్దేశంలో ఏమున్నదన్నది యేసుప్రభు వారు ఇక్కడ చెప్పలేదు. కానీ మనం ఆలోచన చేద్దాం. సాటి మనిషి బాధలో ఉన్నప్పుడు సహాయం చేయవలసిన అవసరం ప్రతి మనిషికి ఉంది. ప్రియ విశ్వాసులారా, అరిస్టాటిల్ ఏమన్నాడంటే, మానవుడు సంఘజీవి. సంఘములో ఉన్నాడు, సమాజంలో ఉన్నాడు, గ్రామంలో ఉన్నాడు. బాధపడుతున్న వ్యక్తిని ఓదార్చుట అనేది ఒక యాజకుడికి, ఒక లేవీయుడికి కూడా మరి ఇష్టం లేక వారు దాటి వెళ్ళిపోయారు. దాటి వెళ్ళిపోయిన వారు పరలోకములో ఏ విధంగా స్థానం సంపాదించుకోగలరు?
మన అంతిమ లక్ష్యం పరలోకమే అయినప్పుడు పరలోకములో ఏ విధంగా స్థానం సంపాదించుకోగలడు? ఇక్కడ నీ స్థానం ఏంటో తెలిసిపోయింది. ప్రజలు నిన్ను చూచారు, నువ్వు సహాయం చేయని వ్యక్తిగా మిగిలిపోయావు. కానీ పరలోకపు ద్వారాలు మాత్రం నీకు తెరవబడాలి అని ఆశిస్తున్నావు. ఇది నిజంగా అత్యాశ. ప్రియ విశ్వాసులారా, ఈ అత్యాశ జోలికి పోకుండా గాయపడిన వ్యక్తిని మనం ఓదార్చడానికి మన హృదయం కరగాలి. అలా కరగకుండా కఠినమైన హృదయాలుగా మనం ఉంటే పరలోకపు ద్వారాలు కూడా మరింత కఠినంగా ముసుగుపోతాయి. ఆలోచించండి. మనము కూడా సహాయం చేయడానికి ముందుందాము. మన చుట్టూ ఉన్న వారి బాధలను పరిశీలన చేద్దాము. అందుకనే ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళుండి అని ప్రసంగి గ్రంథంలో వ్రాయబడింది కదా. బాధపడేవారంటే ఈ లోకంలో మరి వారికి నువ్వు సహాయం పడ్డప్పుడు నీ పరీక్షలో నువ్వు నగ్గుతావు, నువ్వు గెలుస్తావు. కనుక ఇది వారికే కాదు, నీకు కూడా పరీక్షే. ఈ పరీక్షలో గెలవాలంటే నువ్వు యేసుక్రీస్తు వారిని మంచి సమరయుడిని ఆదర్శంగా తీసుకోవాలి. అలా ఆదర్శంగా తీసుకుని అనేక మందికి సహాయపడుతూ అలాగే వారి ఆత్మలను రక్షిస్తూ ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.